అన్ని దేవాలయాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఎక్కడ కూడా అపచారం అనేది జరగకుండా అనేక రకమైన రిఫార్మ్స్ అని తీసుకొచ్చి, ఒక మాటలో చెప్పాలంటే ఇటీవల కాలంలో ప్రసాదాల దగ్గర నుంచి అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసే సందర్భంలో ఇలాంటి సంగతి జరిగింది. దీనికి కూడా కారణం మనం చూస్తే వెంకటేశ్వర స్వామి అంటే భక్తి పెరుగుతా ఉంది రోజు రోజుకి. ప్రజల్లో కూడా ఇలాంటి అకేషన్ లో తప్పకుండా దర్శనం చేసుకోవాలి అనే ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఉన్నప్పుడు ఇక్కడ ట్రస్ట్ మేనేజ్మెంట్ ట్రస్ట్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ సమన్వయంతో చేసుకొని దీన్ని లాజికల్ గా తీసుకుపోవడానికి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేయించే బాధ్యత, అలాంటి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. అది కూడా చేయాలని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటాను. ఆ నిర్ణయాల్లో మీరు చూస్తే 6 మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. అదే సమయంలో 6 కుటుంబాలు కూడా ఎస్ లావణ్య విశాఖపట్నం, శాంతి విశాఖపట్నం, బుద్ధేటి నాయుడు బాబు నర్సీపట్నం, రజని విశాఖపట్నం, నిర్మల తమిళనాడు స్టేట్ కోయంబత్తూర్, అదే మరిగా మల్లిగా వీళ్ళు మెట్టు సేలం. వీళ్ళు మొత్తం 6 మంది చనిపోయారు. వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా ఆర్థిక సహాయం టీటీడీ ద్వారా ఇస్తాం. 25 లక్షల రూపాయలు బోర్డు కూడా చెప్తున్నాను, వాళ్ళు వర్కౌట్ చేసి చేస్తారు. వాళ్ళకందరికి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం 6 మందికి 6 ఉద్యోగాలు ఇచ్చేట్టుగా ఇక్కడ కానీ తమిళనాడులో కానీ ఆ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు. ఈ 2 కూడా వాళ్ళు మన టీటీడీ చేస్తారు.